మా నాయకులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం మేము పెట్రోల్ డీజిల్ ధరలపై నిరసన వ్యక్తం చేస్తూ ఆర్టీఓ గారికి మెమోరాండం ఇవ్వడానికి కావలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రావడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కూడా ఒక పార్టీ ఒక ప్రభుత్వం అని కాకుండా అటు కేంద్రంలో చూసుకుంటే కమర్షియల్ సిలిండర్ మీద 1000 రూపాయలు పెంచారు. మరి ఇక్కడ చూస్తే 3 రూపాయలు డీజిల్ పెట్రోల్ మీద వాళ్ళు బాదాడు. ఇంకో పక్క చూస్తే మన జనసేన పార్టీ అధినేత కూడా గతంలో గొంతు దించుకున్నారు. అన్యాయం జరిగితే ప్రశ్నిస్తారు, ప్రజల తరపున పోరాడతానన్నారు. ఈరోజు ఏమంటున్నారు? పెరిగితే పెంచుతారండి, ఏమవుతుంది అంటున్నారు. లేదంటే పక్క రాష్ట్రాలకు వెళ్ళి పట్టించుకుంది అన్నట్టు మాట్లాడుతున్నారు. అంటే అందరూ కూడబలుకొని కూటమిగా ఏర్పడి ప్రజల్ని బాదుడే అనేసి ఆ రోజు ఏవైతే అన్నారో రెండో విధాలుగా పేద ప్రజల్ని పీడిత ప్రజల్ని కూడా ఇంకా రోడ్డును పడేసే విధంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంకోటి, పెట్రోల్ డీజిల్ పెరిగిందంటే ఇది ఏ ఒక్కరికో సంబంధించింది కాదు. కావలిపట్నంలోనే చూడండి, ఆటో ఎక్కి 20 రూపాయలతో మనం ఆ చివరి నుంచి ఈ చివరికి వరకు వెళ్ళొచ్చు. అంటే సామాన్య మానవుడు ఇప్పుడు 30 రూపాయలు ఇచ్చి ఆటోలో వెళ్ళి రావాల్సి వస్తుంది. ఏంటంటే అందరికీ వెహికల్స్ ఉంటాయంటే వెహికల్స్ ఉన్న వాళ్ళకి ఒక బాధ, వెహికల్స్ లేని నిరుపేదలకి ఇంకో రకమైన బాధ కూడా ఏర్పడుతుంది. ఇంకో విధంగా చూసుకుంటే ఆయిల్ తక్కువ తినండి అంటున్నారు ఈరోజు. అంటే తినే వస్తువుల మీద వాడే వాటి మీద కూడా తగ్గించండి అంటున్నారు, లేదంటే బాధేస్తున్నారు. ఇంకో విధంగా చూసుకుంటే 130 రూపాయలు ఉన్నప్పుడు ఈ కూటమి నాయకులు రోడ్ల మీద పొల్లాడి ఆయిల్ రేట్లు పెరిగాయని చెప్పేసి నానా హంగామా చేశారు. ఈరోజు 170 రూపాయలు అయితే ప్రశ్నించే పార్టీ ఏం చేస్తుంది? ప్రజలకు మేలు చేస్తామన్న పార్టీ కేంద్రంలో ఏం చేస్తుంది? ఇక్కడ కూటమి ప్రభుత్వం మేము తగ్గిస్తాం, మేము వస్తే మీ అందరికీ ఇచ్చేస్తాం ఫ్రీగా అన్నారు ఆ రోజు. ఈరోజు ఏవయ్యా ఆ మాటలు? ప్రజల్ని 2 సంవత్సరాలకి మీరు వీధులు పడేస్తారా? ప్రజలు ఈ విధంగా వాళ్ళ జీవన ఆధారాన్ని కూడా దెబ్బతీసే విధంగా మీరు చేసే కార్యక్రమాలు, ఈ ప్రభుత్వం అమలు చేసే తీరుని, పేద పీడిత ప్రజల మీద పడే భారాన్ని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం ముందు తీసుకెళ్తాము. మీరు ప్రజల సంక్షేమం కోసం ఇచ్చిన హామీలు నెరవేరిస్తే పర్లేదు, మేనిఫెస్టోలో కూడా మీరు పెట్టారు అమలు చేస్తామని చెప్పి. ఇంకో రకం చూస్తే ఈరోజు ఆనరే తాలీం అని చెప్పేసి పెట్టారు. మీరు 250 మంది పిల్లలకే రాష్ట్రం మొత్తం కూడా వక్ఫ్ బోర్డు నుంచి మీరు ఎగ్జామ్స్ పెట్టి 250 మందికి ఇస్తారంటే 3% కూడా ఇచ్చే పరిస్థితి మీకు ఈరోజు లేదు. మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుంది? మైనారిటీ కోటాలు మేము నిధులు విడుదల చేసే ప్రసక్తే లేదని అంటున్నారు. ఇలా ప్రజల్ని మభ్యపెడుతూ పబ్లిసిటీ ఏమో పీక్లో ఉంటుంది, ఇక్కడ గ్రౌండ్ రియాలిటీలు ఏమో ప్రజల్ని బాదుడే చేస్తున్నారు. మేము ప్రజల తరపున పోరాడతామని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలియజేస్తూ సెలవు.